నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. అల్లుడు చేసిన ఆర్థిక లావాదేవీల గొడవ ఓ నిరుపేద కార్పెంటర్ ప్రాణాలను బలి తీసుకుంది. మైక్రోఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణ గత కొన్నేళ్లుగా కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె కొద్ది కాలం క్రితం గంగాధర్ ఆచారి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే గంగాధర్ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ సుమారు 70 లక్షల రూపాయల సమస్త సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. అల్లుడు గంగాధర్ అప్పు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు రమణను లక్ష్యంగా చేసుకున్నారు. అల్లుడు చేసిన అప్పు నువ్వు కట్టాల్సిందే అంటూ రమణను పదే పదే స్టేషన్ కు పిలిపించి వేధించినట్లు తెలుస్తోంది. బాండ్ పేపర్లు, చెక్కు బుక్కులు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో రమణ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తీవ్ర ఒత్తిడికి లోనైన రమణ ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమణ కన్నుమూశారు. కేవలం 10 లక్షల రూపాయల వివాదం ఉంటే అందులో 5 లక్షలు ఇప్పటికే చెల్లించామని, అయినా వేధింపులు ఆపలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రమణ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇక్కడ పంపించలేక ఏదో తండ్రి కాబట్టి ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టడం కూడా తప్ప ఒక కూతురు ఇక్కడ జరగలేదా? ఇక్కడ అదే వాళ్ళ ఇల్లు, పెద్దల ఇల్లు అయితే ఇట్నే వదిలేసుకుంటారు ఆడపిల్లను. 12 గంటల వరకు స్టేషన్లో వచ్చి నిన్ను ఊరు స్టేషన్లో వేసి కొడతామని ఎన్నో మాటలు మాట్లాడినారు. నా మనవరాలు ఎస్ఐ కాలు పట్టుపోయింది. ఆయన ఇంకొక ఆయన వచ్చినాడు, ఆయన కట్టాలంటాడు. అప్పుడు కొట్టినారు 5 లక్షలు కట్టినాం. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చినాడు, మళ్ళీ ఒత్తిడి పెట్టి మళ్ళీ కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి సార్? లేనప్పుడు మా ఊళ్ళను అప్పు చేసింది, తప్పు చేసింది అల్లుడు అయితే పోలీసుల వేధింపులు మాత్రం మామకు జరిగాయి. దీంతో ఆ సామాన్యుడు రమణ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.